నేను మీ అమ్మి. వెల్కమ్ టు మినీ టాక్స్. రోజులాగే ఈ రోజు కూడా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేస్తున్నాను. ఏంటో తెలుసా? పూరి అండ్ పూరి కర్రీ. పూరి ఏంటి, హెల్దీ ఏంటి అనుకుంటున్నారు కదా. పూరి అంటే అందరి పిల్లలకి ఇష్టం, బట్ ఈ పూరి అంటే ఇంకా ఇష్టపడతారు. ఏంటో తెలుసా? పాలక్ పూరి, క్యారెట్ పూరి, రంగురంగుల పూరి. దానికి కావాల్సిన పదార్థాలు ఏమో చూసేద్దామా? వచ్చేయండి. క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చి బఠానీ, బంగాళదుంప, బొంబాయి రవ్వ, పసుపు, శనగపిండి, ఉప్పు, బీన్స్, కరివేపాకు, గోధుమ పిండి, ఆయిల్, పోపు దినుసులు అండ్ పాలక్. ఇప్పుడు పూరికి ఏమేమి కావాలి, ఎంతెంత కావాలో చెప్తానండి. 2 నుంచి 3 పూరీలకి 2 క్యారెట్స్ సరిపోతుంది. ఇవి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఒక 4 బంగాళదుంపలు కర్రీలోకి సరిపోతుంది. ఒక 4 పూరీలకి ఇది మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పిండిలో కలుపుకోవాలి. అదేంటో చూద్దాం రండి. ఎంతెంత కావాలో చెప్తానండి రండి. గోధుమ పిండి, సో ఒక 50 గ్రాములు గోధుమ పిండికి మనం తీసుకున్నాం చూసారా, ఈ 2 కట్లు సరిపోతుంది. దీనిలో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక 100 గ్రామ్స్ గోధుమ పిండిని వేసుకొని దీనిలో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని క్యారెట్ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఇందులో వాటర్ సరిపోలేదనుకోండి, వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకుంటే ఇది కూడా పూరి పిండిలాగా కలిపేసుకోవాలి. చూసారండి, ఇలాగా ఆరెంజ్ కలర్. ఇది కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు మనం ప్లెయిన్ పూరి ఎలా చేయాలో చూపిస్తానండి. మళ్ళీ ఒక 100 గ్రాములు గోధుమ పిండి తీసుకొని, మీ ఇష్టం, మీకు ఎంత కావాలి, ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళని చూసుకొని మీరు గోధుమ పిండి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం బొంబాయి రవ్వ, ఇంతేనండి, ఇంత పిండికి ఇంత సరిపోతుంది. దీనివల్ల పూరీలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి.
చిటికెడు సాల్ట్. సరిపోతుంది. దీన్ని మాత్రం మనం వాటర్తో కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మూడింటిని ఒక్క 10 నిమిషాలు నానబెడితే పూరీలు చాలా బాగా పొంగుతాయి. ఓకేనా? ఈలోపు మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకొని, ఉల్లిపాయలు కట్ చేసుకొని, క్యారెట్ కూడా కట్ చేసుకొని, ఈ బఠానీ కూడా ఉడకబెట్టుకొని మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం పూరీ కర్రీ కావాల్సినవి అన్నీ రెడీ చేసుకున్నామండి. బంగాళదుంప ఉడకబెట్టుకొని, బఠానీ ఉడకబెట్టుకొని, ఉల్లిపాయలు కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని, క్యారెట్ కూడా రెడీగా చేసుకున్నాం. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ కావాల్సినంత పోసుకోవాలి. అంటే ఒక 2 టీ స్పూన్లు సరిపోతుంది. ఆవాలు వేసుకుందామండి. కొంచెం జీలకర్ర, అవి బాగా కాగాలి. కొంచెం మినుములు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి 2 ఉల్లిపాయలు, ఇవి అందులో వేసుకోవాలి. రెండు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక క్యారెట్, బఠానీ, మనం కట్ చేసి పెట్టుకున్నాం చూసారా బీన్స్ కూడా వేసుకోవాలి. ఇవి బాగా మగ్గనివ్వాలి. చూసారు కదండి, అవి ఉడికేటప్పుడు కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. ఇలా ఉడికింది కదండి. ఇప్పుడు ఆల్రెడీ ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా చేత్తో చిరిమేసి వేసేయాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు మనం కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడైతే సరిపోతుందండి. ఉప్పు మీరు చూసుకోండి, ఎంత కావాలో అంత వేసుకోండి. ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూసారు కదండి, ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని, నేనైతే ఈ స్పూన్తో ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. అంటే మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని చూసుకొని దాన్ని బట్టి మనం ఈ శనగపిండి కలుపుకోవాలండి. నేను ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. ఇలా బాగా కలుపుకొని ఏమాత్రం ఉండలు ఉండకుండా
కలుపుకోవాలి. చూసారు కదండి, ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. దగ్గరికి వచ్చేదాకా మీకు కావాలంటే ఇప్పుడు కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా రావాలి. ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు అది చెక్ చేసేసుకొని ఆఫ్ చేసేయచ్చు. చూసారా మన పూరీ కర్రీ ఎంత బాగా వచ్చిందో. మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదండి 3 రకాల రంగురంగుల పూరీలు. వీటిని పూరీగా ఒత్తుకుందాం పదండి. ఈ పూరీని మనకి ఏ సైజు కావాలో ఆ సైజుగా ఉండలు చేసుకోవాలి. ఈ సైజు అయితే పూరికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ తీసుకొని పూరి ఒత్తుకుందామండి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలండి. బాగా కాగాలండి ఆయిల్. చాలా వేడి మీద ఉండాలి పూరీకి ఎప్పుడు. చూసారు కదండి, ఈ షేప్లో వచ్చాక 2 పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్రీన్ కలర్ పూరీ చేసుకుందాం. దీనికి కూడా ముద్ద తీసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని ఇందులో పాలక్ కూడా కనిపిస్తుంది. ఇలా చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొకటి కూడా చేసేద్దామండి. వైట్ పిండి తీసుకుందామండి. వైట్ పిండి కూడా సేమ్ ఇలాగే పూరీలు చేసుకుందాం. బాగా కాగిపోయింది కదండి. ఇప్పుడు మన పూరిని మెల్లగా అందులో వేసుకోవాలి. వేసి సూపర్గా మన గ్రీన్ కలర్ పూరి. వైట్ కలర్ పూరి.
చూసారు కదండి, ఇది మన రంగురంగుల పూరి. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకేనా? ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మన చెప్పండి, మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్